కొనుక్కులేదు. అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది? ఈ అడవిలో వేరే పుల్లు కూడా ఉంటాయి కదా. ఈ అడవి గురించి బొత్తిగా నీకు తెలియకలా మాట్లాడుతున్నావు. ప్రతి పులికి అడవిలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చెయ్యేందుకో. అయితే పుల్లున్న అడవిలోకి మనం వెళ్ళేది? కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటేయాలి. రా, త్వరగా రా. రండి రండి. ఏమిటా శబ్దం? పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడొచ్చేశాడు. పులిరా పులిరా మన్య పులిరా, నీ అందగా నిలిచే మన్య పులిరా. ఆపద అంతే ఆగడురా, వీరు చెడునే చీల్చే మన్య పులిరా.
ఏమైంది? ఎందుకు అలా బొంగమూతి పెట్టావు? పులియూరులందరికీ బాగా తెలుసు పులిని వేటాడాక తలస్నానం చేస్తావని. ఏమి తెలియని అమాయకుల్లా నటిస్తావు. ఏంటి వాగుతున్నా? చాలు చాలు, నేనేం బుర్రలేందాను కాదు. నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు. పులా? ఏ పులి? ఏమి ఎరగడు పాపం. ఇప్పుడు ఈ ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో తెలీదు. ఎందుకే రోడ్డుకొచ్చాడు మాట్లాడతావు? ఇట్రా. వద్దు, ఈ ముచ్చట్లే వద్దు. ఈ 2 రోజులు ఎక్కడున్నావు? అత్తారింట్లో నీతో చెప్పాక పనికెళ్ళా? ఏయ్, చిన్ని. ఇంకోసారి పులిగోళ్ళు చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారనుకో, అప్పుడుంటది నా చేతిలో నీ పని. నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎంతసేపు? ఏయ్, ఎందుకే వచ్చేలాగానే కసు బుస్సుమంటావు? మన చిన్ని ఇంకా ఎన్నాడని ఒక్కతే ఆడుకుంటుంది. గీలి కుమార్. నాన్న నిన్ను అమ్మ గిలి కుమారని అంది. అనని మీ నాన్న గిలి కుమారా పులి కుమారా అని మీ అమ్మకి బాగా తెలుసు. ఏంటి శాసం పిల్ల ముందు పో నాకు అవతలికి. తెలుసు నువ్వు పులి కుమారువే. రండి రండి పెద్ద ఆయన. చిన్ని మళ్ళీ వచ్చింది చూసావా? ఆడుకో. ఏంటి పెద్ద ఆయన అందరు కలిసి వచ్చారు? చింతపల్లిలో మేమందరం నిద్రపోయి చాలా రోజులైంది. ఈసారి పులి 4 చంపేసింది. మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి. నువ్వు కాకి ఇంకెవరూ లేరు. నువ్వేం దిగులు పడకు పెద్ద ఆయన. చింతపల్లికి వచ్చిన పులి ఇంకెవరిని చంపదు. ఈ కుమారు మాటిస్తున్నాడు. ప్రాణభయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే. నువ్వంటే అంత నమ్మకం. నువ్వు ఆ దేవుడిచ్చిన వరానివి మాకు. ఏంటి పెద్ద ఆయన ఎందుకు ఈ పెద్ద మాటలు? ధైర్యంగా వెళ్ళండి. ఈ కుమార్ ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు. నన్ను నమ్మండి. వెళ్ళినా 2 రోజులు పనికే వెళ్ళావు కదా? ఆ, నీతో నిజమే కదా చెప్పా. నేనన్నా నా బిడ్డన్నా నీకు అస్సలు లెక్కే లేదు. ఏయ్. రావే. అందుకే కదా ఏయ్, నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇప్పుడు ఏం కొప్ప మునిగిపోయిందని నువ్వు ఇట్లా గొడవ పడుతున్నావు? ఆ? పులిని చంపిన మనిషి ఊళ్ళో వాళ్ళకి దేవుడంట. దీనివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీ ఇష్టం ఏయ్, వచ్చినట్టు చేసుకో. మైనా ఒరే శివ, ఆ కారు మనకు తెలిసిన కార్లా లేదు. AP05 అది యేసుపాదం కారు కదూ. రా. యేసుపాదం భార్య మనం కనిపించకూడదు. నీకు భయమేమో గాని నాకు భయం లేదు. ఆ అమ్మాయి మా ఊరమ్మాయే. సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ. మా ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేశారు. మా పక్కిల్లే. అవునా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఒక రోజు నేను అనుకోకుండా తనని ఓరచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చిత్తకొట్టి పారేశాడు. ఊరికే చూసినందుక? స్నానం చేస్తున్నప్పుడు చూసా. వస్తుంది తప్పండి. నేనెవరిని చూడలేదు బాబు. వెళ్ళిపోయింది. డ్రైవర్ బండాపు. డ్రైవర్ మండామని చెప్పారు కదా. ఇందా చిన్ని ఇదిగో ఆంటీ నీకోసమే తీసుకొచ్చింది. అవును సార్, మనం ఎప్పుడు ఎస్టేట్కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా. ఎవరు తను? ఎవరో నాకేం తెలుసు. ఆవిడ మీ వైఫ్ కదా. హస్బెండ్ గా అడిగితే తప్పేముంది? నేను హస్బెండ్ అంతే. ఇంతవరకు నేను ఏది అడగలేదు, తను ఏది చెప్పలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు బంగారం? కింద ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి. నాన్నొచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు, సరేనా? చిన్ని ఎవరు? మణి, పరీక్ష బారేసావా? పాస్ అవుతావా? నేను ఫెయిల్ అవుతానా? తెలుసులేరా, ఊరికే అడిగారు. సరే పద, ఆకలేసి ఉంటుంది. ఎందుకు తింది కనపడ. అయ్యో వద్దనయ్యా, నేను ఇక్కడికి రాగానే పరోటా ఎక్కరి తిన్నాను. ఏమి తిన్నావు? 2 రెండే ఒకట్రా, మరో 4 రాగించుకుంటాను. సరే పద పద. ఓ, నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య? రేయ్, ఈ నెమలి వాహనం మనకే కాదురా, పుడియూరు వాళ్ళకు కూడా సొంతం. ఊళ్ళోకి పులిస్తే కుమార్, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్. ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా? రే మణి, నువ్వు పుట్టగానే అమ్మ పోయింది. నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు. ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు? ఈ ఊరు వాళ్లే కదా. మరి వాళ్లతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుండి ఆదుకోవాలి. రే తమ్ముడు, నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా.
వాళ్ళని చూస్తుంటే నాకు అంత మంచివాళ్ళుగా అనిపించట్లేదు. చాచా మంచి వాళ్ళు అన్నయ్య. డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు. మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో. ఆయన క్యాన్సర్ కి ఏదో మందు కనిపెడుతున్నారు. ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అవునా? ఆ. రే, నీకు మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమేలా. అయితే వాళ్ళని కలిసే వెళ్దాం. ఎవడు మొహం మీద టాచ్ చేస్తున్నాడు? వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో పులి! అమ్మో అన్నా అన్నా, నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా తను శివ అన్న. మా తమ్ముడు మణి చెప్పాడు. కుమార్ కూర్చోండి. పర్లేదండి. నువ్వు కూర్చో బామ్మర్ది. హాయ్. రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చావు? మణి సుబ్రమణి బామ్మర్దికి పోయిరా అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరుకు కదూ. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది. వెళ్ళి తెచ్చుకుంటా. తాగితే ఆడికి ఎక్కడెక్కుతుంది? అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమార్ పసిపిల్లాళ్ళంటోడ్రా. స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సారా. అది కొడితే కదిరిపోద్దు. ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా, పోనీ ఒక 90. ఏంట్రా ఏంటి? అదే అన్న, మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్న పిల్లాడ్రా. వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండిలో ఉన్న సరుకు దింపి. అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది. ఇదిగో మీ వదిలితే ఏం చెప్తావు? నేను వెళ్ళిన కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం. అందుకే వాడికి ఇచ్చా. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకబోతా అవును చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రమణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా? దుప్పి కూర. దుప్ప? మేకపోతు. మేకపోతా? మేక కూర. ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం. వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న, పాపం లొట్టలేసుకుంటూ తింటారు. వేట మోసమే మసాలా దట్టించి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం సరదాగా నన్ను దుప్పిని చంపకూడదు కదా. నిజంగా చంపుతాడు నువ్వు. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. చాలే, ఇవాళ రాని. రాగానే 4 కడిగేస్తాను. ఏంటో తాగేసి 4 కాళ్ళ మీద వస్తాడు. నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ మాట చెప్తాను. కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటే? మగాడు కాదా? ఇలా భోంచేసావా? అయిందన్నయ్య. మంచిది. మీ వదిలేది చిన్ని నిద్రపుచ్చుతోంది. సరే నువ్వు పడుకో. నువ్వు పడుకో. బామ్మర్ది